నమస్తే కార్తిక్ గారు. నమస్తే రమ్య. మొన్న జరిగిన సాక్షి టీవీ డిబేట్ లో నాకు తెలిసి కారుమూరి వెంకటరెడ్డి అనే అతను వైసీపీ అధికార ప్రతినిధి అనుకుంటా, తను మనం టీవీ తెలంగాణ, మనం టీవీ ఆంధ్ర అని చెప్పేసి పేర్లు తీసుకొచ్చి కేవలం టీడీపీకి మాత్రమే పనిచేస్తున్న ఈ ఛానల్స్ అని మన ఛానల్ గురించి మాట్లాడారు. అసలు దీన్ని ఎలా చూడాలి మనం? అవును, కారుమూరి వెంకటరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో, సాక్షి సంబంధించిన జర్నలిస్టు ఈశ్వర్ నిర్వహించినటువంటి డిబేట్లో పేరు పెట్టి మనం టీవీ వరల్డ్, మనం టీవీ తెలంగాణ, మనం టీవీ ఆంధ్రప్రదేశ్ ఈ ఛానల్ పేరు పెట్టి, అంటే ఒక లిస్ట్ చదివాడు, చాలా ఛానల్స్ లిస్ట్ చదివాడు. దాంట్లో మనం టీవీకి సంబంధించిన 4 ఛానళ్ళ పేరు ప్రస్తావించాడు. ఇవన్నీ టీడీపీ కోసం పనిచేస్తున్నాయి అని చెప్పేసి ఒక అపవాదుని మనమే చేసే ప్రయత్నం వేశాడు. విచిత్రం ఏంటంటే, ఇదే కారుమూరి వెంకటరెడ్డి మన టీవీలో మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. మరి నిజంగా టీడీపీ కోసమే కారుమూరి వెంకటరెడ్డి మన టీవీకి వచ్చి మాట్లాడా? చంద్రబాబు నాయుడు దేవుడు, జగన్మోహన్ రెడ్డి దొంగ అని చెప్పేసి మన టీవీకి వచ్చారని మాట్లాడా? వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడా? టీడీపీ కోసమే కనుక మన ఛానల్లో పనిచేసి ఉంటే కారుమూరి వెంకటరెడ్డి వచ్చి ఎట్లా మాట్లాడి ఉండేవాడు? కొమ్మినేని గారి గతంలో మాట్లాడారు, వాళ్ళ ఛానల్లో పనిచేస్తున్న వ్యక్తి. ఇలా అనేక మంది మాట్లాడారు. కాకపోతే మనం ఎక్కువగా ఫోకస్ చేసే విషయాలు ఎలా ఉంటాయంటే రమ్య, ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఉంటాయి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల వేదన ఏంటి, ఆవేదన ఏంటి, రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో సహజంగా మన వేళ్ళు ఎక్కువ వైసీపీ వైపు చూపిస్తాయి. మన వేళ్ళు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి వేళ్ళు కూడా వైసీపీ వైపు చూపించాయి. అందుకని అలా వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్ల పడిపోయింది. దీన్ని రివ్యూ చేసుకోవాలి. వాస్తవానికి సాక్షీశ్వర్ గారు నాకు చాలా మిత్రుడు, ఈవెందో కారుమూరి వెంకటరెడ్డి కూడా. వీరిద్దరూ కూడా పర్సనల్గా నాకు మంచి వాళ్ళే, తెలిసిన వాళ్ళే. కానీ వాళ్ళ డిబేట్లో ఛానల్ పేరు తీసి మరీ మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. అన్ని ఛానల్స్ గురించి నాకు తెలియదు, నేను మనం టీవీ గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ప్రజల వైపు, ప్రజల ఆలోచనల వైపు మనం టీవీ ఉంటుంది. ప్రతి ఇష్యూని టేకప్ చేస్తుంది, దాంట్లో ఉన్న వాస్తవాలు మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు మనం టీవీ అంటే వాళ్ళకి అంత కోపం? అబద్ధాలను ప్రచారం చేయట్లేదనా? వాళ్ళు ఏం చేస్తారు, అదే ఛానల్లో ఏ ఛానల్ అయితే కూర్చొని వాళ్ళు మాట్లాడారో, చనిపోయినటువంటి వ్యక్తిని, బాబాయ్ చనిపోతే అది గుండెపోటు అని చిత్రించే ప్రయత్నం చేస్తారు. మనం టీవీ అలా చేయదు. తర్వాత సునీత ఎదురు తిరిగితే అది మడ్రం తేలితే ఆ మడ్రని మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద తోసే ప్రయత్నం చేస్తారు. మనం టీవీ అలా చేయదు. ఇవాళ సిబిఐ కేసు అవినాష్ రెడ్డి గారి మీద నడుస్తూ ఉంది, అది చెప్పింది. ఎందుకంటే సిబిఐ చెప్తుంది కదా, సిబిఐ చెప్తున్న విషయాన్ని సిబిఐ చెప్తుంది అని మనం టీవీ చెప్పింది. బాబాయ్ హత్య కేసుని తేల్చాలని చెప్పింది. సునీత నాకు సెక్యూరిటీ కావాలని అడుగుతుంది అని చెప్పింది. సునీత పాపం ఆవేదన చెందుతూ చేస్తున్న న్యాయ పోరాటం అని చెప్పింది. అదే చెప్పింది. జనం వైపుగా చూసినప్పుడు, బాధితుల వైపుగా చూసినప్పుడు ఇదేగా చెప్పాల్సింది. ఇప్పుడు కోడికత్తి సన్నివేశం ఉంది, ఆ శ్రీనివాస్ పాపం కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విచారణకు హాజరు కావట్లేదు అని అడిగింది. అడిగే బాధ్యత మీడియాకు ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా అడగాలి కూడా కదా, జర్నలిస్టుగా మన బాధ్యత కదా అది. సో ఆ విషయాన్ని మన టీవీ అడిగింది. గురకరాయి సంఘటన జరిగింది అనుకో, సార్ రాయి ఏదో చూపించండి, గురకరాయి అని మీరు ఎట్లా చెప్తున్నారు? రాయి ఏంటో తెలవకుండా గురకరాయిని ఎలా చెప్తారు అసలు అని మనం టీవీ అడిగింది. అడగాలి వద్దా? అడగాలి. ఇప్పుడు నీ మీద ఏదో దాడి జరిగింది రమ్య, నువ్వేమంటావు, నా మీద రాయి ఇసుకుని కొట్టారండి అంటావు. రాయి ఇసుకుని కొట్టారని నువ్వు రాయి నన్ను చూడాలి, రాయి నన్ను చూపించాలి. రాయిని చూపించకుండా రాయి వేసుకుని కొట్టారంటే ఎలా నమ్మాలి? అది జనం పిచ్చోళ్ళు కాదు కదా, జనం పిచ్చోళ్ళు కాదు కదా, జనాలను పిచ్చోళ్ళం కూడా చేయకూడదు కదా. జనానికి సంబంధించి వాస్తవాలను అందించాలంటే ప్రశ్నించాలి. ప్రశ్నించడం మీడియా హక్కు, మేము ప్రశ్నిస్తాం. ఏంటి ఇప్పుడు మీ బాధ ఏంది? తగిలిందో లేదో చూడకుండా గుడ్డిగా కళ్ళు మూసుకున్న గురకరాయి తగిలింది జగన్మోహన్ రెడ్డి గారు అనాలి. కోడికత్తేసి జగన్మోహన్ రెడ్డి గారు మన దాడి చేశారనాలి. మన హెలికాప్టర్ ప్రమాదం అది కావాలని కొంతమంది చేశారనాలి. అది వైసీపీ కార్యకర్తగా టీడీపీ కార్యకర్తలు ఉన్నారనాలి. అంతేనా? అంటే ఒక అబద్ధాన్ని చెప్తే మీకు ఫేవర్గా ఉన్నట్టు, మేము న్యూట్రల్గా ఉన్నట్టు, మేము జర్నలిస్టుగా ఉన్నట్టు. మీరు చేసే తప్పును ప్రశ్నిస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న పగడాల ప్రవీణ్ విషయం జరిగింది. మనం ఏదైతే చెప్పామో కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పారుగా. అవును, మనం టీవీ ఏదైతే చెప్పిందో పగడాల ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పారుగా. అంటే ఎవరి వైపు ఉన్నాం మనం? బాధితుల వైపు ఉన్నాం. బాధితుల వైపు ఉన్నాం. నిజానికి ఈ ఇష్యూలో, పగడాల ప్రవీణ్ ఇష్యూలో బాధితులు ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులు కదా. కానీ ఏం చెప్పాలి? వైసీపీ ఒక నాయకుడు అంటాడు, బైబిల్ పక్కన పెడితే వచ్చ కోతకు వస్తానని. మనం కూడా అలా చెప్తే
వాళ్ళ న్యూట్రల్గా ఉన్నట్ట? అంటే ప్రజల్ని రెచ్చగొట్టే రకంగా, ప్రజల్ని చీల్చే విధంగా, బాధితులను అన్యాయం చేసే విధంగా, అబద్ధాలను చెప్పే విధంగా ఉంటే న్యూట్రలా? వాస్తవాలని చెప్తే, ప్రజల తరపున ప్రశ్నిస్తే, చెల్లినెందుకు రోడ్డు మీదకి నెట్టారు, తల్లినెందుకు రోడ్డు మీదకి నెట్టారు, తప్పులు ఎందుకు చేస్తా ఉన్నారు అని ప్రశ్నిస్తే మనం టీడీపీ వైపు వెళ్ళిపోతామా? నేను చాలా క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నా. బ్యాంక్ అకౌంట్ కావాలంటే చెక్ చేసుకోమనండి. మనకెవరు స్పాన్సర్ ఇప్పిస్తున్నారు, మనకి ఎవరైనా డబ్బులు ఇస్తున్నారో లేదో, మన కష్టాల మీద మనం వ్యూవర్షిప్ మీద మనం సంపాదించుకుంటున్నాము, వాస్తవాలను ప్రజలు చెప్పి ప్రజల గుండెల దగ్గరగా వెళ్ళి మనం మన 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 వ్యవస్థలని మనం నడుపుకుంటున్నామో లేదో తెలిసింది. రైట్. కావాలని కొన్ని అబండాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక విచిత్రం ఏంటంటే, ఏ ఛానల్ అయితే కూర్చున్నారో ఆ ఛానల్ ఎవరిది? ఆ ఛానల్ చైర్మన్ డైరెక్ట్ వైఎస్ భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్. అంటే డైరెక్ట్గా వాళ్ళే పెట్టుకున్న ఛానల్. అది రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్న సంస్థ కాదా? ఆ పేపర్ కానీ ఆ ఛానల్ కానీ ఒక రాజకీయ పార్టీ కరపత్రిక, ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్న ఛానల్లో కూర్చొని మిగతా వాటినన్నింటిని వేరే రాజకీయ పార్టీకి ఆపాదించడం అంటే ఒక దొంగ మిగతా వాళ్ళందరినీ దొంగ 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 నడిచినట్లేదు. అవును, 4,000 మన వైపు ఉన్నాయని చూసుకోకుండా 1,000 ఎదుటి వాళ్ళకి చూపిస్తున్నారు. ఒక న్యూట్రల్ ఛానల్లో ప్రజల గురించి మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీకి వత్తాస పలికిన ఛానల్లో కూర్చొని మాట్లాడితే సరే ఓకే కొంత, కానీ ఒక రాజకీయ పార్టీ డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో కూర్చొని మిగతా రాజకీయ తమ వ్యతిరేకించి తమ చేస్తున్న అన్యాయాలని, అబండాలని, మోసాలని, కుట్రలని ప్రజలకి పూసకొచ్చినట్టు వివరించగలిగే ఒక వ్యక్తులని ఛానల్ని పట్టుకొని ఇవాళ మీరంతా టీడీపీ వాళ్ళు అంటే నిజాలు చెప్పే వాళ్ళంతా టీడీపీ వాళ్ళు, ప్రజలకి చైతన్యం చేసే వాళ్ళంతా టీడీపీ వాళ్ళు, కుట్రలన్నీ ఛేదించే వాళ్ళంతా టీడీపీ వాళ్ళు, నిజాలు చెప్పడమే టీడీపీ సభ్యత్వం అని చెప్పేసి వైసీపీ అనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. అంటే ఇక వాళ్ళందరూ వాళ్ళే, మేము అబద్ధాలు చెప్పేవాళ్ళం, మేము కుట్రలు చేసేవాళ్ళం, మేము మోసాలు చేసేవాళ్ళం, మా కుట్రలు మోసాలు దగాలు సమర్థించే వాళ్ళు మాత్రమే మా వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు మా వాళ్ళు కాదు అని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం. అంతే. కానీ జర్నలిస్టులుగా ఎవరు తప్పు చేసినా మనం ప్రశ్నించడానికి సిద్ధం. అదేంటో తప్పులన్నీ ఎక్కువ వైసీపీ వైపే కనపడతా ఉంటాయి. తప్పులన్నీ వైసీపీ వైపు కనపడుతున్నాయి నేను చెప్పట్లే, షర్మిల చెప్తుంది, విజయమ్మ చెప్తుంది, సునీతమ్మ చెప్తుంది. అంటే నేను టీడీపీ పేరు ప్రస్తావించట్లే, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ప్రస్తావిస్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితం అనుభవించినటువంటి విజయసాయి రెడ్డి కూడా చెప్తున్నాడు. రైట్. ఆ పార్టీలో మంత్రులుగా ఉండి పనిచేసి ఈ మధ్య ఆ పార్టీకే రాజీనామా చేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పవన్ కళ్యాణ్ పేరు చెప్పలే, చంద్రబాబు గారి పేరు చెప్పలే, లోకేష్ పేరు చెప్పలే, ఇంకెవరి పేరు చెప్పలే. నేను చెప్పిందంతా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరే చెప్పాను. వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు వైసీపీ కుట్రలు చేస్తుంది, మోసం చేస్తుందని. మొన్న పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ అయ్యాడు. ఏం చెప్పాడు? నాకేం తెలియదండి, సాక్షి ఆఫీస్ నుంచి ఒకటి స్క్రిప్ట్ వస్తుంది, సజ్జా రామకృష్ణారెడ్డికి పంపిస్తారు, అది మాత్రమే నేను చదువుతానని చెప్పాడు. మరి పోసానికి ఇష్టమల్లి చెప్పిందని మనం బయటికి సమాజానికి చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. మరి చెప్పకపోతే తప్ప, చెప్తే తప్ప? చెప్పకపోతే తప్పు కదా, కానీ వాళ్ళ దృష్టిలో చెప్తే తప్పు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీ స్టాండ్ ఫర్ పోసాని, బూతులు తిట్టరా స్వామి, కొద్దిగా ఆడవాళ్ళని తిట్టవా స్వామి అని అడగాలా? అంతేగా. ఆడవాళ్ళని తిట్టరా స్వామి అని అడగాలా? ఇప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్నగాక మొన్న చేబ్రోడ్ కిరణ్ అని ఒక కుర్రోడు టీడీపీ కార్యకర్త, ఐటీడీపీ కార్యకర్త, భారతి గారిని ఏదో తిట్టాడు. మనం కూడా తీవ్రంగా ఖండిస్తూ నీతో కలిసి నేను వీడియో చేశాను. మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి వ్యాఖ్యలు ఏ రాజకీయ పార్టీలో ఇంకెవరి మీద చేసినా మనం తప్పే అంటాం. కానీ కూటమి ప్రభుత్వం 24 గంటల్లో స్పందించింది, కేసు పెట్టింది, జైల్లో పెట్టింది. ఇలా జైల్లో ఉన్నాడు ఆ కుర్రోడు. నిజంగా వైసీపీ కనుక ఈ పని చేసి ఉంటే ఈ కల్చర్ వచ్చేది అసలు? ఇంకా ఇతను కుర్రోడు అంటే ఒక కార్యకర్త, ఒక చిన్నోడు, ఒక చిన్న స్థాయిడు, కానీ వైసీపీ తిట్టినోడు మంత్రి పదవి వచ్చింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, వాళ్ళ పార్టీలో ప్రమోషన్ ఇచ్చింది. ఇదే పోసానికి ఇష్టమల్లికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది, కోడానానికి మంత్రి పదవి ఇచ్చింది, ఆర్కే రోజా మంత్రి పదవి ఇచ్చింది, అంబటి రాంబాబు, పేరు నాని వీళ్ళంతా మంత్రులుగా పనిచేశారు. బూతులు తిట్టినటువంటి వల్లభనేని వంశీని తీసిపోయి మళ్ళా గన్నవరం ఎమ్మెల్యే ఇచ్చారు. ఇవన్నీ రైటు అని చెప్పలేక ఇవన్నీ తప్పు అని చెప్తున్నాం. జర్నలిస్టులుగా తప్పు అని చెప్తాం అంతే. రైట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.